భక్త మహాశయులకు నమస్కారములు. రేపల్ల పట్టణంలో వేయించేసిన ఇసుకపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా రేపు ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం జరుగును. తదనంతరము ఈ ఋత్విక్కుల చేత లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం సాయంత్రం వచ్చిన భక్త మహాశయులకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తదుపరి 29 నవంబర్ 2024 ఉదయం ప్రాతకాలం నుంచి స్వామివారికి రుద్రాభిషేకం జరిగిన తదనంతరము మహిళామతల చేత సుమంగళి పూజా కార్యక్రమం కొత్తగా ప్రవేశపెట్టాము. అది జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్త మహాశయులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని పరమశివుని యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాల మొత్తం గురించి మా అనువంశిక అర్చక స్వామి వారి నుండి పవన్ కుమార్ శర్మ గారు విశదీకరిస్తారు. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. బాపట్ల జిల్లా రేపల్ల మండలం ఇసుకపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో రేపు ఉదయం బుధవారం నాడు స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, అనంతరము స్వామివారికి గణపతి పూజ, మహన్యాస పారాయణ, అలాగే ఏకాదశ ద్రవ్యములతో రుద్రాభిషేకము 11 రుద్రాల అభిషేకం జరుగుతుంది. ఇందులో విశేషంగా 11వ రుద్రము స్వామివారికి అన్నాభిషేకం కార్యక్రమం కూడా జరుగుతుంది. తదనంతరము స్వామివారికి ఎంతో ప్రీతికరమైన మారేడు దళాలతో లక్ష బిల్వార్చన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత సాయంకాలము స్వామివారికి విశేషంగా అలంకారణ అయిపోయిన తర్వాత పంచహారతులు, మంత్రపుష్పము అయిపోయిన తర్వాత కార్తీక వన సమారాధన కార్యక్రమం అనేది జరుగుతుందండి. దీంతో రేపటి లక్ష బిల్వార్చన కార్యక్రమం అంతా ముగుస్తూ ఉంటాయి. అదేవిధంగా 29 శుక్రవారం నాడు కార్తీక మాసం పూర్తవుతున్న సందర్భంగా మాస శివరాత్రి రోజు స్వామివారికి ఉదయం పూట విశేషంగా అభిషేకములు, తదనంతరము ఉదయం 9 గంటలకు మహిళామ్మ తల్లి చేత సుమంగళి కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారికి అమ్మవారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మన ఈఓ గారైన దివి వెంకట అప్పాచార్యులు గారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో జరుగుతూ ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. సర్వే జనా సుఖినో భవంతు.